మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నిన్న ఆదివారం కదా, తోటలోకి వెళ్ళొచ్చి ఆదివారం అయితే అయింది, ఒకరోజు చికెన్ తెచ్చుకోకపోతే ఏమైద్దిలే అన్నట్టు వంకాయ పచ్చి పులుసు చేశానండి. వంకాయ కూర కూడా చేశాను కదా. అయితే నిన్న వద్దనుకున్నాను కానీ ఒక్క వారం ఏమన్నా బీరు పోయే పని లేదన్నట్టుగా ఈరోజు పొద్దున్నే చికెన్ వచ్చేసిందండి. చికెను మా వారు తేలేదు, మనకు తెలిసిన వాళ్ళు దేవుడి దగ్గర కోడిని కోసుకున్నారంట, చికెన్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇక ఈరోజు టిఫిన్ ఏమో దోశలు, ఎలాగో దోశల్లోకి ఉంటుందని పెందలాడే చికెన్ చేశానండి. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఎప్పుడు చూడు పలాని వాళ్ళు పాలు ఇచ్చారు, పలాని వాళ్ళు కూరగాయలు ఇచ్చారు, చికెన్ ఇచ్చారు, మటన్ ఇచ్చారు అని చెప్తారు. వాళ్ళు ఇచ్చినవి మీరు తీసుకోవటమేనా, లేకపోతే మీరు కూడా వాళ్ళకి ఏమన్నా ఇస్తారా అని అనుకోవచ్చు. మేము ఇచ్చేటప్పుడు మేము ఇస్తాం. అయితే ఎక్కువగా ఎందుకు ఇస్తారంటే మా వారు మోటార్ మెకానిక్ కదా, పెద్ద పెద్ద రిపేర్లకు అయితే డబ్బులు తీసుకుంటారు, చిన్న చితకా వాటికి డబ్బులు తీసుకోరు. అందుకే ఆ అభిమానంతో ఇస్తుంటారనమాట. ఇక ఈరోజు కూడా తోటలో చాలా పని ఉందండి. పత్తి చేలో కలుపు తీసాం కదా, పత్తి పైపాడు చేయటం, అలాగే పామాయిల్లో డ్రిప్ పైపులు లాగి దుక్కి దున్నటం. నేను కూడా తోటలోకి వెళ్ళాలి. కాకపోతే మా వారు ఏమన్నారంటే 10 దాకా నేను పత్తిలో పైపాడు చేస్తా, ఈలోపు నువ్వు ఇంట్లో పని చేసుకో, ముందు దోశలు పోసి బాక్స్ పెట్టేసి నేను పోయి డీజిల్ తీసుకొస్తా అని చెప్పారు. వారు డీజిల్ తీసుకొచ్చేసరికి నేను దోశలు పోసేసి చికెన్ ఒక బాక్సులో, దోశలు ఒక బాక్సులో, మంచినీళ్ళ బాటిలు, మోటార్ రిపేర్ చేయడానికి కటింగ్ ప్లేయర్, స్క్రూ డ్రైవర్లు ఇవన్నీ కూడా సంచిలో పెట్టేసి ఇచ్చేసాను. ఇక వారు తోటలోకి వెళ్ళిపోయారు, నేను ఇంట్లోకి వచ్చేసాను. ఇంట్లో పని చేసి అన్నం వండుకొని క్యారేజీలు కట్టుకొని వారు వచ్చేసరికి రెడీ అయి కూర్చోవాలి తోటలోకి వెళ్ళడానికి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.